నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు, చెంచుగిరి అనుభవ వైద్యం. ఇప్పుడు చెప్పే చిట్కా ఏంటంటే, చాలా మందికి బలం అనేది తక్కువ ఉంది. బలం అంటే ఏంది? మోకాలు నొప్పులు రాకుండా, నడుము నొప్పులు రాకుండా, మంచి ఆరోగ్యంగా బలంగా ఎటువంటి రోగం రాకుండా, ఎన్ని రోగాలైనా కానీ రాకుండా మాయమయ్యే వైద్యం ఉంది. రోగం అనేది రాకుండా మాయమయ్యే వైద్యం మన పూర్వీకులు పెద్దల కాలం నాడే కనిపెట్టినారు. ఆ వైద్యం ఏంటంటే, చాలామందికి ఇప్పుడు 20 ఏళ్ళ వయసు దాటితేనే నడుము నొప్పులు, మోకాలు నొప్పులు, గ్యాస్ ట్రబులు, జీర్ణశక్తి తక్కువైపోయి, జుట్టు ఊడిపోయి, కంటి చూపు తక్కువైపోయి, అన్ని రకాల చర్మ వ్యాధులు, అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. బాడీలో బలం అంటే ఏంది చెప్పు? బావిలో నీళ్ళు శుభ్రంగా ఊరిబెట్ట బావి ఉంటుంది, ఆ బావిలో ఊటు ఉంటుంది, నీళ్ళు తెల్లగా నీట్గా అప్పుడు కాదు ఇప్పుడు తాగుదాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బావిలో ఎప్పుడు ఊరిబెట్టి ఉంటుంది కాబట్టి. పూర్వకాలం నాడు చెత్త చెదారం వేసేవాళ్ళు కాదు. బావి చూస్తేనే దూరంగా గుండా శుభ్రంగా చెత్త వేయకుండా నీళ్లు ముంచుకొని పక్కకు వచ్చి కాళ్ళు కడుక్కొని తాగేవాళ్ళు. ఇప్పుడు ఏముంది తెలుసా? బావి కనపడితేనే చెత్త వేస్తారు, రాళ్ళు వేస్తారు, తప్పితే ఒంటికి పోస్తారు, తప్పితే ఉమ్మిస్తారు. ఎందుకంటే గంగమ్మ తల్లి చాలా పవిత్రమైనది కాబట్టి ఆ అమ్మని చూసుకొని బతికేవాళ్ళు. అప్పుడు గంగమ్మ అంటేనే భయపడేవాళ్ళు. ఏరు వచ్చిందనుకో ఏటికాడికి పోయి నైద్యం పెట్టుకొని పూజ చేసుకొని ఏరును మొక్కి నమస్కారం పెట్టుకునే వాళ్ళు. ఆ భయంతో పూర్వకాలం బతికారు. ఆరోగ్యం బాగుండాలని కూడా బతికారు. ఈ కాలం ఏముందంటే రోగం వస్తుంది, ఏం తినాలో ఏం చెత్తపుడ్డు, అంతా చెత్తపుడ్డు. ఏం తింటే పూర్వకాలం సంకటి, మజ్జిగ, కొర్రన్నం, ఆరకన్నం, రకరకాల ఆకుకూరలు, రకరకాలు తీసుకొని వాడేవాళ్ళు. అందుకోసం ఆ కాలం నాడు బలంగా ఉండాలా, ఆడపిల్లలైన మగవాళ్ళైనా ఒక వైద్యం కనిపెట్టాను మన పెద్దలు. ఆ వైద్యం గురించి చెప్తా వినండి. ఆ వైద్యం చెట్టు కూడా చూపిస్తా. ఇగో తెల్ల రక్త కణాలు అభివృద్ధిగా ఉంటాయి, బెడ్ అభివృద్ధిగా ఉంటుంది, బెడ్ బాగా డెవలప్మెంట్ అవుతుంది, మంచిగా ఆకలి అవుతుంది, మంచి బలంగా ఉంటారు. ఇది ఏనిగే పిల్లడి చెట్టు. అంటే ఏనిగే పిల్లల్లో ఏనే పిల్లడు కూడా 2 రకాలు ఉన్నాయి. తీగ ఏనే పల్లెడు ఒకటి, ఇది చెట్టు ఏనే పల్లెడు, చెట్టు ఏనే పల్లెడు. ఇది కాయలు గద గద ఉన్నట్టుంటాయి కాయలు. ఆ తర్వాత వచ్చేసి బలా చెట్లు. చాలామంది బలా చెప్తారు, నాగబల, ముగ్గురు బల, ముద్దురు బండ అని చెప్తారు. ఇది తీగ బల, దీని కాయలు ఉంటాయి. తీగ బల ఒకటి. ఆ తర్వాత వచ్చేసి ఇది మామూలుగా ఇది కూడా బల. దీంట్లో తెల్ల పూలు ఉంటుంది, మామూలు పూలు ఉంటాయి. ఇదిగో బల చెట్టు. ఈ 3 ఏనిగ పిల్లడి, చిన్న బల, పెద్ద బల. అంటే పెద్ద బల అంటే ముద్రబండి బల కాదు ఇది. ఈ బల ఇంతవరకు ఎవరు చూసిండరు. బలలో 12 రకాలు ఉన్నాయి అని అందరికీ 3-4 రకాలే తెలుసు. బల 12 రకాలంటే దేవుడు 12 రకాల బలాల చెట్లు ఉన్నాయి. ఈ 3 రకాల చెట్లు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరన్నా కానీ ఈ చూర్ణం అనేది రోజు పొద్దున పూట ఆవు పాలు దొరికినా, మామూలు పాలు దొరికినా, నీళ్లు దొరికినా ఒక చెంచా తాగినాడు అనుకో, ముందు జాగ్రత్త కోసం బాడీలో నరాల వీక్నెస్, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, జుట్టు ఊడిపోవడం, పండ్లు ఊడిపోవడం, కంటి చూపు తగ్గడము, ఎటువంటి సమస్య ఉండదు. బలం అంటే అందరికీ ఆరోగ్యంగా ముఖ్యం. ఈ 3 చెట్లతోటి సన్న ముక్కలు తెచ్చి నీడలో సన్నగా నరికి ఆరబెట్టి రోట్లైతే దంచి ఉసిరికాయలం చేసుకొని దీంట్లో కలకండైనా కలుపుకోవచ్చు, బెల్లమైనా కలుపుకోవచ్చు, లేదంటే ఉత్త చూర్ణమైనా తీసుకోవచ్చు. మంచినీళ్ళ కలుపుకొని తాగితే చాలు. ఈ మూడు చూర్ణాలు ఒక మంచినీళ్ళ కలుపుకొని తాగినామనుకో, బాడీలో ఎందుకు పెద్ద వైద్యం అంటే ఇది చాలా పెద్ద వైద్యం. ఈ 3 చెట్లు అనేది చెట్లు గుర్తుపట్టుకోండి. బలా చెట్టు అంటే ఇది. దీంట్లో బలాలో 12 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో 3-4 రకాలు చెప్తున్నారు. ఈ బలా చెట్టుతోటి మన ఆదివాసి గిరిజన వైద్యులు ఈ 3 చెట్లు, ఏనిగ పిల్లడి చెట్టు, చిన్న బల, పెద్ద బల తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకొని వాళ్ళు తిరిగేది కొండలలో తిరుగుతారు. ఎంతో దూరం నడుచుకుంటూనే పోతారు, ఎంతో దూరం నడుచుకుంటూనే వస్తారు. ఇంకోటి పూర్వీకుల కాలం నాడు ఈ వైద్యం వాడుకొని ఎక్కడెక్కడ దేవస్థానానికి నడుచుకుంటూ పోయేవాళ్ళు. కాశీ కూడా నడిచిపోయి వచ్చారు. కాశీ పోయినప్పుడు ఇంట్లో అన్నీ చెప్పుకొని, అయ్యాక నేను వస్తానో రానో, నేను అక్కడనే దేవుడు తీసుకుపోతానో నన్ను తెలియదు, ఇగో నీ పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, ఆచి జాగ్రత్త, ఎవరన్నా ఇంటి ముందరకు వస్తే అన్నం పెట్టు, గింజలు వేయి, నీళ్ళు పోయి, సత్రం పెట్టి అన్నం పెట్టు, నా పేరు మీద సత్రం పెట్టి అన్నం పెట్టు అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఎన్ని వేలు సంపాదించుకున్నా దాన ధర్మాలు లేవు. ఒకరికి అన్నం పెట్టరు, నీళ్ళు పోయారు. ఆ మంచి దగ్గరకు వస్తే రోగం వస్తుంది, దూరం ఏం రోగం ఉందో దూరం ఉండు అంటారు. పూర్వకాలం నాడు ఎద్దుల బండి ఎక్కించుకునే వాళ్ళు, సైకిల్ ఎక్కించుకునే వాళ్ళు, నడుచుకుంటూ పోతే చేపట్టుకొని సాయం చేసేవాళ్ళు. అందుకోసం ఈ బలా చెట్లు అందరికి అవసరమే.
రోగం ఉన్నోళ్ళు రోగం లేని వాళ్ళు అందరికి అవసరం కాబట్టి ఈ చూర్ణం అక్కడ దొరుకుతుంది. ఈ చూర్ణము రోజు ఒక చెంచా తాగితే మీ బాడీలో ఎంత బలం వస్తుంది మీరు ఊహించుకోలేరు. ముందు ఒక నెల వాడి చూడండి. నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా, నడువు నొప్పులున్నా, నరాల వీక్నెస్ ఉన్నా, ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా మాయమైపోతాయని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ వైద్యం అక్కడ దొరుకుతుంది. నిజం కాదు, ఒక 10% కాదు, 20% కాదు, 1,00,00,000 కాదు, 1,00,00,000 చక్కగా మీరు నెల వాడితేనే మాకు నమస్కారం పెట్టి ఒక డబ్బు బదులు మాకు 10 డబ్బాలు పంపేయని అడుగుతారని అందరికి నమస్కారం పెట్టుకుంటూ, డాక్టర్లకు, వైద్యులకు అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.